ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో సీఎం రేవంత్ అన్న జాతీయ జెండా ఎగిరేసిండు. అటెంకా ఈ రోజుకున్న ప్రత్యేకత గురించి గిట్లా మాట్లాడకొచ్చిండు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రమన్నది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. గింత గొప్ప పోరాటం చేసిన ఈ గడ్డ మీద ప్రజాపాలన చేస్తున్నామని సీఎం రేవంత్ అన్న గొప్పగా చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రైతుల కోసం ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తున్నాయని అన్నాడు. ఇక పోయిన సర్కారు తీసుకొచ్చిన ధరణీయంగా మొత్తం అస్తవ్యస్తం అయింది కాబట్టి భూభారతి చట్టం తెచ్చి తక్లీఫ్లు తీరుస్తున్నాం, పేదలకు సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నాడు. ఇక ఎవ్వలెన్ని అడ్డంకులు సృష్టించినా ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ అన్న కృష్ణా గోదావరి నీళ్ల మీద మాత్రం రాజీ పడేది లేదని అన్నాడు. ఈ సర్కారు ఎత్తున్న అన్ని పనుల గురించి గొప్పగానే చెప్పుకొచ్చిండు. ఇక అటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం నిర్వహించింది సెంటర్ సర్కారు. సెంటర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు జాతీయ జెండా ఎగిరేసినాక గిట్లా మాట్లాడుకొచ్చిండు. जोहार तेलंगाना, अंदर की नमस्कारम। मेरे बहनों भाइयों, सबसे पहले मैं आप सभी को और समस्त देशवासियों को हैदराबाद लिबरेशन डे की हार्दिक बधाई देता हूं। जब रजाकारों का सरगना कासिम रिजवी दिल्ली में सरदार पटेल से मिला तो उसने कहा, हम आखिरी दम तक लड़ेंगे और मर जाएंगे पर भारत से किसी भी सूरत में नहीं जुड़ेंगे। तो सरदार पटेल ने शांत स्वर में उत्तर दिया, मैं आपको आत्महत्या करने से कैसे रोक सकता हूं। संदेश साफ था। साथियों, भारत किसी भी कीमत पर हैदराबाद को अलग नहीं होने देगा। और जब कासिम रिजवी ने यह तक कह दिया था कि अगर भारत हैदराबाद में आया तो 1.5 करोड़ हिंदुओं की केवल हड्डियां और राख मिलेगी। నిజాం పాలనలా రజాకారులు చాలా దారుణాలు చేసిరని చెప్పిన రాజ్నాథ్ సింగ్ సారు వాళ్ళ ఆగడాలు తట్టుకోలేకనే ప్రజలు తిరగబడ్డారని అన్నాడు.